ఇప్పుడే లేచి చెక్అవుట్ అయిపోయాము. ఈరోజు మనం న్యూ మెక్సికో, గ్యాలప్ న్యూ మెక్సికో నుంచి ఒక 2 గంటలు డ్రైవ్ చేస్తే అక్కడ 4 స్టేట్లు ఒకటే చోట కలుస్తాయి. ఒక నిమిషం ఆగు, ఫస్ట్ సామాన్ పెట్టేద్దాం. 4 స్టేట్లు, యుఎస్లో ఉన్న 50 స్టేట్స్లలో 4 స్టేట్స్ ఒకటే దగ్గర కలుస్తాయి అన్నమాట. అంటే ఇట్లా కార్నర్కి మళ్ళీ ఉంటుంది. ఓకే, మా అన్న ఎక్కేసాడు బండి ఈరోజు. రాత్రి హోటల్ అతన్ని అడిగా, ఏ ఇల్లు ఏరియా సెక్యూరా అంటే అది ఆ పక్కన వెనకాల బిల్డింగ్ ఉంది చూసారు, అది ఆ బిల్డింగ్లో FBI ఏజెంట్ ఉంటాడని చెప్పాడు హోటల్ వాడు. 2 గంటలు ఇక్కడి నుంచి. చలో అన్న బండిది. ఇదిగో ఇంకా దూరం నుంచి మనం వచ్చేసిన హోటల్, వెనకాల నుంచి ట్రైన్. మా అన్న కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. మనం పెట్రోల్ కొట్టిద్దాం ఈలోపు. పెట్రోల్ అయితే ఈ గ్యాలప్ న్యూ మెక్సికో అనే ఏరియా అంతా కూడా దేనికి ఫేమస్ అంటే గుర్రాలు కౌబాయ్ కల్చర్ ఉంటుంది చూసారా, అది చాలా ఎక్కువ ఈ కొలరాడో, న్యూ మెక్సికో అనే స్టేట్స్లో అనమాట. అటు ఇటు తిరుగుతా రాత్రి డ్రైవింగ్లో వస్తుంటే ఇప్పుడు కొన్ని వందల వేల గేదెలు లేకపోతే గుర్రాలు ఒక దగ్గర ఉంటే ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఎలా ఉంటుంది, హైవే మీద వస్తుంటే అలా ఉంటుంది చాలా చోట్ల స్మెల్. ఇక్కడ బ్రేకింగ్ బ్యాడ్లో ఆల్బర్కర్కీ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి 2 గంటలు ఉంటుంది డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే, ఇంకా లోపలికి వెళ్తే. కానీ మనం అటు వెళ్ళట్లేదు, నిన్న వీడియోలో కూడా అదే అంది. బండి హోండా HRV, మైలేజ్ బాగానే వస్తున్నట్టుంది, నాకు తెలియదు అనుకుంటా. వస్తుంది కానీ ట్యాంక్ చిన్నది, దాని మూలాన పద్దాకా ఆగాల్సి వస్తుంది. పద్దాక అంటే మరి 6 గంటలకు ఒకసారి ఆగాల్సి వస్తుంది. హైవేల మీద లాగేస్తూ ఉంటాం కదా. మా అన్నకి కాఫీ లేకపోతే నడవదు పొద్దున్నే. గ్యాస్ స్టేషన్ ఆపాం కదా, వెళ్ళి కాఫీ తెచ్చుకుంటున్నాడు. ఇదిగో న్యూ మెక్సికోలో ఉండే చిన్న చిన్న టౌన్స్ ఎలా ఉంటాయి చూడు, సేమ్ బ్రేకింగ్ బ్యాడ్ లొకేషన్లో అన్నీ. ఇదిగో అన్ని ఆర్వీలు కనపడుతున్నాయి ఇక్కడ. ఎంత పడిందన్న గ్యాస్ స్టేషన్లో కాఫీ? $2 అనుకుంటా. $2 గ్యాస్ స్టేషన్. కాలిఫోర్నియాలో అయితే అది $4 ఉంటుంది, $3. ఇక్కడ పక్కన మెక్డానల్డ్స్ ఉంది, మెక్డానల్డ్స్లో అయితే $1. మీకెంత అన్నా మెక్డానల్డ్స్లో? తెలియదురా, ఎప్పుడు తీసుకోలే. నువ్వు కాఫీ మెక్డానల్డ్స్లోనే తాగుతావు కదన్నా, ఇక్కడ తగ్గించేసావా? అదేందన్నా అప్పుడు నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళేటప్పుడు పొద్దున్నే లేచి కాఫీ తాగితే కానీ డే స్టార్ట్ కాదనేవాడి మెక్డానల్డ్స్లో. అప్పట్లో తాగేవాడిని కానీ ఇప్పుడు తగ్గించేసి. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా మొత్తం. చూడండి, నోవాహో ట్రాక్టర్ సేల్స్ అని చెప్పి ట్రాక్టర్లు అమ్ముతున్నారు అన్ని. నోవాహో అంటే నేటివ్ అమెరికన్స్, రెడ్ ఇండియన్స్లో ఒక రకమైన జాతి అనమాట. చూడు మొత్తం ఓపెన్ ల్యాండ్ అంతా. మనం ఉన్న ఈ న్యూ మెక్సికో స్టేటు వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తుంటే యుఎస్లో ఉన్న 50 స్టేట్స్లో 50 స్టేట్స్లో ఫస్ట్ కాలిఫోర్నియా ఉంటుంది, దాని పక్కనే అరిజోనా, దాని పక్కన న్యూ మెక్సికో, దీనికి అవతల పక్క టెక్సాస్ ఉంటుంది అనమాట. ఇట్లా కన్స్ట్రక్షన్, అది క్యాటర్పిల్లర్, అది
స్టేట్స్లో విస్తీర్ణం అంటే ల్యాండ్ ప్రకారము న్యూ మెక్సికో అనేది లార్జెస్ట్. నంబర్ 5, నంబర్ 1 అలాస్కా, నంబర్ 2 టెక్సస్, 3 కాలిఫోర్నియా, 4 మాంటానా, 5th న్యూ మెక్సికో. టెక్సస్ ఏమో 7 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. ఇదేమో 3,20,000 స్క్వేర్ కిలోమీటర్లు. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే మన తెలంగాణ 1,20,000 స్క్వేర్ కిలోమీటర్లు. అన్న బాంబులు అమ్ముతారంట ఇక్కడ. ఫైర్ వర్క్స్ 50% ఆఫ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఎడారిలోనే నడుపుతున్నాం కదా. ఈ స్టేట్లో కూడా పెద్ద ఎడారి ఒకటి ఉంది. ఆ ఎడారి మొత్తం నార్త్ అమెరికాలోనే అన్నిటికన్నా పెద్దది. దాని పేరు చిహువాహువా డెజర్ట్, చిహువాహువా ఎడారి. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉండే ఎడారి పేరు మొహావి, అరిజోనాలో ఉండే ఎడారి పేరు సొనోరన్, నెవాడా అంటే లాస్ వేగస్ ఉంటుంది కదా, దాని పక్కన ఉండే ఎడారి పేరు మొహావి ఉంటుంది. ఇంకోటి గ్రేట్ బేసిన్ డెజర్ట్. ఓకే, ఇప్పుడు న్యూ మెక్సికోలో ఉన్న ఎడారి పేరు చిహువాహువా. ఇది 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్లకు పైగానే. కొంచెం ఒక 50% న్యూ మెక్సికోలో ఉంటుంది. ఇంకానేమో కిందకి వెళ్ళిపోయి మెక్సికో దేశంలోకి ఉంటుంది టచ్ అయ్యి. ఈ న్యూ మెక్సికో కూడా మెక్సికోకి బార్డర్, మెక్సికో కంట్రీకి. చాలా మంది జనరల్ గా వచ్చే డౌట్ ఏంటంటే ఎడారంటే ఇసుక ఉండాలి కదా అని అనుకుంటా ఉంటారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. మా అన్న కూడా అదే అనుకుంటాడంట. ఎడారంటే ఇసుక ఉండాలి కదా, ఇట్టు ఉండవు. ఎడారుల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎడారి అంటే ఇసుకనే ఉండాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే మనుషులు ఉండటానికి వీలుండదో ఆ ఏరియాని దేన్నైనా ఎడారే అంటారు. కఠోరమైన ఎండ, వాటర్ సోర్స్ కూడా ఉండదు. ఈ ఎడారుల్లో కూడా అక్కడక్కడ మళ్ళీ శాండ్ డ్యూన్స్, ఇసుక కొన్ని చోట్ల పరిచి ఉంటుంది ఇట్లా కొన్ని కిలోమీటర్లు. ఇది ఎడారే అన్న. మనుషులు ఉన్నారు కదా. మనుషులు ఉన్నారు అంటే ఇంకా కోర్లోకి వెళ్ళామంటే ఉండరు. బ్రేకింగ్ బ్యాడ్ లో వాడిన వాల్టర్ వైట్ ఇల్లు ఉంటుంది చూసారా, ఆల్బకర్కీ అనే ఊర్లో ఉంటుంది అది. ఇక్కడ నుంచి కరెక్ట్ 100 మైల్స్ ఉంది, గంటన్నర. ఏం పేరు సిటీ పేరు? ఆల్బకర్కీ. బిగ్గెస్ట్ సిటీ ఇన్ న్యూ మెక్సికో. ఈ స్టేట్ లో బిగ్గెస్ట్ సిటీ అదే. తర్వాత ఎల్ పాసో. ఈ రెండు ఉంటాయి దాంట్లో. ఎల్ పాసో టెక్ససా? కరెక్ట్, టెక్సస్ అండ్ న్యూ మెక్సికో బార్డర్ మీద ఉంటుంది అనుకుంటా. రాక్ స్ట్రక్చర్. ఆ రాక్స్ లో ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది అన్న, అందుకని ఆరెంజ్ కలర్ వస్తాయి. న్యూ మెక్సికో స్టేట్లో నుంచి అరిజోనా స్టేట్లోకి వచ్చాం. అంటే ఈ బార్డర్ మీద తిరుగుతున్నాం కదా, ఈ రెండు స్టేట్లకి పక్క పక్కనే ఉంటాయి అన్నమాట.
లేక్ ఉంది. ఎంత ఇంపార్టెంట్ వాటర్ సోర్స్ ఎడారిలో. చూడు మళ్ళీ ఎట్ట మారిపోయిందో ల్యాండ్స్కేప్ అంతా. మళ్ళీ ఎడారి నుంచి అన్ని చెట్లు, పైన స్టోన్, బ్లాక్ స్టోన్. ఓన్లీ సౌండ్, నో స్పీడ్. మన మసిల్ కార్ని అట్ట తొక్కామనుకున్నా థ్రాటిల్ నువ్వు యాక్సిలేటరు నెట్టేసి వెనక్కి నెట్టేసి లేపుతుంది. ఈ బండిలో టార్క్ ఎంత ఉంటుంది అన్న? 150 ఉంటుందా? 140, 150 కన్నా ఎక్కువ ఉండదు. హార్స్ పవర్ కూడా అంతే. పెట్రోల్ బండ్లో టార్క్ తక్కువ ఉంటుంది. 120 హార్స్ పవర్ ఉంటుందేమో దీనికి. అంతే 120 ఉంటుంది. పైన బండి ఉన్నప్పుడు అది పడితే, పక్కన బండి ఉన్నప్పుడు ఆ రాయి పడితే కుక్కలు చింపి నిస్సరైపోయింది. ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. మా అన్నేమో యాపిల్ ఫ్యాన్, నేనేమో తెలుసుగా శాంసంగ్. లోపల కొట్టుకుంటా ఉంటాం శాంసంగ్ గొప్ప, యాపిల్ గొప్ప అని. ఇప్పుడు ఇట్లా మలుపులు తిప్పేటప్పుడు ఇట్లా ఊగుతున్నాం చూసామన్నా, అది స్పోర్ట్స్ కార్స్కి తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ మసిల్ కార్స్కి. ఎస్యూవీలు అనుకో సెంటర్ ఆఫ్ గ్రావిటీ కొంచెం పైకి ఉంటుంది, అందుకనే ఆ ఊపు వచ్చింది. పోర్షా వాడు దానికి PDCC అనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చాడు. PDCC పోర్షా PDC పోర్షా డైనమిక్ చాసీ కంట్రోల్ అని. పోర్షా డైనమిక్ చాసీ కంట్రోల్ మొన్న చెప్తున్నావు కదా. అది ఇట్లా టర్న్ అయినప్పుడు ఆటోమేటిక్గా లోయర్ ఎండ్లో ఉన్నది పైకి లేపుతుంది. సస్పెన్షన్ తోటి. సో నీకు బ్యాలెన్స్గా ఉంటుంది వెహికల్. సో దాన్ని అల్టిమేట్గా ఆడీలోకి తీసుకొచ్చాడు, దాన్ని వోక్స్ వ్యాగన్లో కూడా తీసుకొచ్చాడు. అంటే హై అండ్ కార్లోకి, నాట్ చిన్న మోడల్లోకి. మలుపులు తిప్పేటప్పుడు ఎక్కడైతే ఎక్కువ వెయిట్ పడుతుందో దాన్ని స్ప్రింగ్స్ తోటి బ్యాలెన్స్ చేస్తారంట, లేపటం దించడం లాంటివి. పోర్షా PDC. ఇక్కడ చూడు కెమెరాల్లో కనపడుతుందా మీకు? అసలు ఎంత ల్యాండ్ ఉంది చూడు ముందు, ఎంత ఓపెన్ ల్యాండ్. జూమ్ వేద్దాం, జూమ్ రావట్లేదు. ఒక సముద్రమే ఉన్నట్టుంది కదన్నా. ఇంకోటి ఏంటంటే, మొట్టమొదటిసారి అమెరికా వాళ్ళు జపాన్ మీద అణుబాంబు వేయటం రెండవ ప్రపంచ యుద్ధంలో. జపాన్ మీద అణుబాంబు వేయటానికి ముందు ఆ బాంబుని ఒకదాన్ని టెస్ట్ చేసింది కూడా ఇప్పుడు మనం ఉన్న ఈ న్యూ మెక్సికో స్టేట్లోనే. ఇందాక అరిజోనా స్టేట్కి వచ్చాం కదా, అక్కడి నుంచి మళ్ళీ న్యూ మెక్సికోలోకి వచ్చాం. ఈ బార్డర్లో ఉన్నాం కదా, అటు ఇటు తిరుగుతున్నాం. ఈ ఎడారిలోనే ఎక్కడో ఒక దగ్గర. మొన్న ఆపెన్హైమర్ మూవీ వచ్చింది కదా, అందులో న్యూక్లియర్ బాంబుని పేల్చినట్టు చూపిస్తారు కదా, ఇందులోనే. ఈ చూడు ఇల్లులు ఎలా ఉన్నాయో, కొండల పక్కనే, కొండల్లోనే ఉన్నాయి. నేను కనుక ఆ ఇంట్లో ఉన్నాను అనుకున్నా, చల్లటి బీర్లు తీసుకొని ఆ కొండ మీద కూర్చొని తాగుతా పోయి ఎండలో.
మౌంటైన్స్ చూడు ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టు ఎలా ఉన్నాయో. వారి ఎందుకన్నా అలానికి వెళ్తుంది నిద్ర వస్తుందిరా, ఏదో ఒకటి మాట్లాడాలా. నాకు ఈ బండి నేను తోలుతాను. భలే కనపడుతున్నాయి ఆ మౌంటైన్స్ రాళ్లతోటి ఫామ్ అయ్యి. తీసుకొచ్చి పెట్టినట్టు ఎలా ఉన్నాయన్న. అదిగో అక్కడ ఒకటి, అదిగో అదిగో అదొకటి అక్కడ. ఇది బాగుందిరా. అవును అలా ఎట్లా ఫామ్ అయిందో అది. రాక్ గ్రైండింగ్. స్టార్ట్ అయింది. ఖర్జూరకాయ విత్ డ్రై నట్స్. వరల్డ్ ఫేమస్ చికెన్ KFC అంట, బర్గర్ కింగ్. ఇదేందన్నా బ్రిడ్జా? ఓ ఇది రివర్ వచ్చిందన్న ఇక్కడ. చిన్న రివర్ ఉంది. కాదన్నా కలరాడా కాదు ఇది. రివర్ పక్కనే చిన్న ఊరు ఒకటి ఉంది, శాన్ హువాన్ రివర్ అంటే. ఇది పక్కనే సామాన్లు అమ్మేస్తున్నారు. బెల్టులు అన్నా, చెప్పులు, లెదర్ బూట్లు, గ్లౌస్ అవి అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్స్ చేస్తున్నారు పక్కన. అదిగో అక్కడ. ఇంకొక 20 నిమిషాల్లో ఒక స్పాట్కి వెళ్తాను. 4 స్టేట్లు ఒకటే దగ్గర కలుస్తాయి. ఈ న్యూ కన్స్ట్రక్షన్ కదన్నా, అన్ని కొత్త ఇళ్ళేగా.
ఉన్నాయి కిందకి. ఇంకో స్టేట్కి ఎంటర్ అయ్యాం, కొలరాడో. న్యూ మెక్సికోలో నుంచి కొలరాడోకి వెళ్ళిపోయాం. రోడ్డు కూడా ఈ స్టేట్లోకి రాగానే మారిపోయింది చూసారా. ఇందాక దాకా కలర్ వేరే ఉంది, ఇది వేరే ఉంది. ఇక్కడైతే ఎవరు దాన్ని పాతినట్టే ఉంది స్ట్రక్చర్. ఇక్కడ ఏదో యానిమల్ కనపడుతుంది. మా అన్న బేర్ అంటున్నాడు, చూద్దాం. కవ్వు అనుకుంటున్నా, తెలవట్లేదన్నా నాకు, తెలవట్లేదు ఏందో మరి. తర్వాత చూద్దాం వీడియోలో. వచ్చేసాం, 2 minutesలో వెళ్ళిపోతున్నాం 4 కార్నర్స్ అనే లొకేషన్కి. ఇక్కడ చూడు అన్ని హార్సెస్ ఉన్నాయి, గుర్రాలు. ఇక్కడ ఇది రివర్ ఉంది, కొలరాడో శాన్ జువాన్ రివర్. కొలరాడోలో రివర్లు చాలా ఎక్కువ. ఇదిగో ఇది 4 కార్నర్స్ అంటారు. అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కడికి వెళ్ళినప్పుడు. అదా ఇక్కడ పర్ పర్సన్ ఒక్కొక్కరికి $8 అంటే 600. ఇద్దరు ఉన్నాం కదా, $16. Hello, 2 persons. Do you have any Costco discount? ఓకే, ఇప్పుడే వచ్చాం. అయితే ప్రపంచంలో 4 దేశాలు కలిసే లొకేషను ఒక్కటి ఉంది. అది కూడా ఆఫ్రికాలో. జాంబియా, జింబాబ్వే, బోట్స్వానా, నమీబియా. ఈ 4 దేశాలు ఒకటే దగ్గర కలుస్తాయి. అలానే ఈ ప్రపంచం మొత్తం మీద 4 రాష్ట్రాలు కలిసే ప్లేస్ ఒకటి ఉంది. అది కూడా యుఎస్లో. ఇప్పుడు మన ఇండియాలో 2, 3 కలిసేవి ఉన్నాయి, యుఎస్లో కూడా 3 కలిసేవి ఉన్నాయి. కానీ 4 స్టేట్లు, 4 రాష్ట్రాలు కలవటం అనేది ప్రపంచం మొత్తం మీద ఒకటే ఉంది. అది కూడా యుఎస్లో. ఇదిగో ఈ లొకేషన్లో ఒక దగ్గర పాయింట్ ఉంటుంది. 4 ఆ పాయింట్కి ఒక్కొక్క పక్క ఒక్కో స్టేట్. ఇంతకుముందు వచ్చావు నీటి నువ్వు? నేను ఇక్కడికి రావటము 3rd టైం అనుకుంటా, 3rd టైము. కానీ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అంత ఎండగా ఉండేది. ఇప్పుడు కూడా ఎండగానే ఉంది, కానీ ఈ చుట్టూ ఇది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఇవన్నీ కట్టినట్టున్నారు కొత్తగా. ఓకే, ఇక్కడ అన్ని గిఫ్ట్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇదిగో ఇక్కడ లైన్ ఉంది చూసారా. ఆ లైన్లో నిలబడి ఒక స్పాట్ ఉంటుంది. ఆ 4 స్టేట్లు ఏంటి అంటే అరిజోనా, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో. ఈ 4 రాష్ట్రాలు కలుస్తాయి. పిల్లలు చేసే పనులు అంటారు. అది అక్కడ కూర్చుంటున్నారు చూసారా, అక్కడ అనమాట. ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసారా 4 స్టేట్లు, న్యూ మెక్సికో, కొలరాడో, యూటా, అరిజోనా. ఇదిగో ఇక్కడ చూసారు కదా కింద. ఇదిగో 4 స్టేట్లు కలిసే పాయింట్. ఇదిగో ఇక్కడ 4 ఉన్నాయి చూడు. ఇదిగో యూటా, కొలరాడో, అరిజోనా, న్యూ మెక్సికో. ఇదిగో ఇది 1, 2, 3, 4 స్టేట్స్ అనమాట. ఇదిగో ఇప్పుడు అఫీషియల్గా 4 స్టేట్స్లో కాలు పెట్టాం మనం. దవిడే
ఇదిగో ఇది లాంగ్ షాట్. ఇక్కడ చూడండి ఎలా ఫోటోలు దిగుతున్నారు ఆ కార్నర్లో. ఇక్కడ చూడండి ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు హ్యాండ్ మేడ్ సామాన్లు, వాళ్ళ కల్చర్కి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా అక్కడ అమ్ముకుంటున్నారు. ఓకే, అదొక స్టేటు. ఇదిగో ఇది ఇంకో స్టేటు. వీళ్ళ సామాన్లు, హ్యాండ్ మేడ్ సామాన్లు వీళ్ళు అమ్ముతున్నారు. ఇదిగో ఇక్కడ ఒకటి, అదిగో అక్కడొకటి, మొత్తం 4. అది 4 స్టేట్లు కలిసి ఉన్న ఒకటే చోట 4 స్టేట్లలో ఉండటం అంటే ఒకటే లొకేషన్ అన్నమాట. ఇదిగో చూడండి జస్ట్ ఎలా ఉంటాయో. ఇది రాయి, చెక్కని రాయికి మళ్ళీ మారిపోయింది. పెట్రిఫైడ్ వుడ్ అంటారు దీన్ని. ఇక్కడ షాపుల్లో అమ్ముకునే ప్రతి ఒక్కళ్ళు కూడా నేటివ్ అమెరికన్స్ అంటారు. వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని కూడా అంటారు. నేటివ్ అమెరికన్స్ అంటే అసలు అమెరికా అనేది వీళ్ళది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా 200-300 సంవత్సరాల నాడు జర్మనీ, యూకే, అటు యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనమాట. నిజమైన అమెరికన్స్ ఇప్పుడున్న వాళ్ళు కాదు. ఇక్కడ కనపడుతున్నారా మీకు? వీళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళు వాడే సామాన్ అన్నమాట. అవే అమ్ముతున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు వేటకి వెళ్ళటము, ఇలాంటి సామాన్లు వాడటము. ఇప్పుడు మన దగ్గర కోయ వాళ్ళు అంటారు కదా, ఆ రకం అన్నమాట. వీళ్ళంతా వాళ్ళే. అది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో లొకేషన్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ తిందాం. ఫస్ట్ ఏమైనా తినేసి అక్కడి నుంచి ఎయిర్బిఎన్బిలో ఒక ఇల్లు తీసుకున్నాం. వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి మంచిగా తొంగుందాం. నెక్స్ట్ ఏటన్నా తిందామేమన్నా? నాకైతే ఆకలి లేదు రా. తిన్నాక సరే జాడలో ఏమన్నా చూద్దాం. ఇక్కడ ఒక కెసినో పిలుస్తుంది వచ్చి ఆడి డబ్బులు పోగొట్టుకోమని. వద్దులే, తర్వాత వెళ్దాం. ఇక్కడ ఇంకో మౌంటైన్, షిప్కు మళ్ళీనే ఉంది, ఒక పెద్ద షిప్ ఉన్నట్టు. పెట్రోల్ పెట్రోల్. కొలరాడో స్టేట్లో మేము ఉన్న దగ్గర 3.19 అంటే 3.20 సెంట్స్ పెట్రోల్. అంటే 75 పడుతుంది, కొంచెం అటు ఇటు 75-80 మధ్యలో. నిన్న మధ్యాహ్నం ఐస్ వేసాం కదా, అసలు పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఓ పర్లేదు రో, ఐస్ అంతే ఉంది. గ్యాస్ స్టేషన్లో ఆర్వి, దానికి జీపు కట్టేశారు. మంచిగా తిరుగుతున్నారు ఎడారిలో. సబ్బుగా ఉందా ఇక్కడ?
కావాలా? వద్దదు. అది చూడండి, నా ట్రక్ చూడ ఎట్లా ఉందో, ఎంత సాలిడ్ ఉందో చూడదు. ఆ బంపర్ తగిలిందంటే ఇంకేం లేదు, ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. డొల్లరా ఏం లేదు. ఐరన్ అన్నది. ఐరన్ అంటారా? ఐరన్ అది. అంత వెయిట్ అవసరమా దానికి? అవసరం అన్నా, మరి టార్క్ అలా ఉంటది ఆ బండిది. రంగులు రాట్నం. మెల్లిగా మౌంటైన్స్ మీద స్నో స్టార్ట్ అయింది. ఈ కొండల మీద ఇల్లులు సపరేట్ దారి వేసుకున్నారు మళ్ళీ. చూసేవన్నట్టు ఈ కొండలు ఎక్కలేక చస్తుంది బండి అయితే. మెల్లగా కొలరాడో లోపలికి వెళ్లే కొద్దీ కూడా సీనరీ ఎంత గ్రీనరీ అయిపోతుందో. అన్ని చెట్లు అడవులు ఉంటాయి, ఇక జలపాతాలు, లేక్స్, కొండలు. ఈ కొండ మీద పైన ఒకళ్ళు చిన్న వెకేషన్ హోమ్ కట్టుకున్నారు. జూమ్ వేస్తా చూడండి, చెట్టు అడ్డం వస్తుంది. 1 సెకండ్. అదిగో. ప్రైవసీ అస్సాం S25 అల్ట్రా. మనం ఉండబోయే ఏరియా నెక్స్ట్ కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండి చుట్టూ తిరుగుతూ ఉంటాం. వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. మనం తీసుకున్న ఇంటికి వెళ్తున్నాం. స్టార్ట్ అయినాయి చూసారు రివర్లో. ఇదిగో మన ఏరియా ఇక్కడ పెట్టారు చూసారా, డ్యూరాంగో. ఓకే, వాల్గ్రీన్స్ గ్రాసరీ స్టోర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడు, పబ్లిక్ బస్సులు ఏ కలర్ లో ఉన్నాయో. డ్యూరాంగో. ఈ డ్యూరాంగో కొలరాడో స్టేట్ లో చాలా మంది చేసే పని ఏంటంటే ఆఫ్ రోడింగ్. వాళ్ళ కార్లు అవి కూడా మొత్తం పెద్ద పెద్ద టైర్లు, సస్పెన్షన్ మాడిఫై చేయించుకొని ఆఫ్ రోడింగ్ చేస్తారు. బయట చూస్తే అన్ని కార్లకి ఆల్మోస్ట్ బురద కొట్టుకొని, దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. ఇక్కడ కూడా కొండల మీద ఇల్లులు ఉన్నాయి చూడు, ఇగో. పొలాల్లో ఆవులు, గుర్రాలు. ఇక్కడ కొండల మీద కొన్ని చెట్లు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా కాలిపోయినాయి ఇంతకు ముందు. వైల్డ్ ఫైర్స్ కి కాలిపోయి మళ్ళీ మెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడున్న ఏరియా పేరు శాన్ హువాన్ నేషనల్ ఫారెస్ట్. ఈ డ్యూరాంగో ఊర్లో ఫారెస్ట్ ఉంటుంది పక్కనే. ఆ ఫారెస్ట్ లో ఇల్లు తీసుకున్నాం మనం. ఇక్కడ బైక్ రైడర్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బళ్ళు తీసుకొని.
ఇలాంటి లేకులు చాలా కనపడుతున్నాయి చుట్టూ హైవేకి అటు ఇటు. దాని మీద చూడు మేఘాల నీడ దాని మీద పడి మౌంటైన్స్ మీద ఎలా ఉందో. వీటిల్లోనే మనం ఉండబోయేది కూడా, వీటిల్లో ఒక ఇల్లు. ఇప్పుడే దిగాం. ఇదిగో వెనకాల ఈరోజు మనం కొన్ని రోజులు ఉంటాం ఇక్కడ. లోపల బ్యాగులన్నీ తీసుకొని లోపల చెక్ ఇన్ అయిపోదాం. కిందకి ఈ లోపల ఎక్కడ ఉంది మన రూమ్. ఇది మన రూమ్. సింపుల్గా ఇద్దరు ఉండటానికి ఒక 4-5 రోజులు ఉండేటట్టుగా బ్యాగులన్నీ తెచ్చి పెట్టేసాము. ఇదే బెడ్. కావాలంటే దీన్ని లేపేసి అక్కడ పెట్టేయచ్చు మళ్ళీ స్పేస్ కోసం. ఇంతే. ఇక చిన్న కిచెను, అక్కడ ఫ్రిడ్జ్, మన బ్యాగులు, బ్యాక్ యార్డ్. అక్కడ పెట్టుకున్నాం మన బండి. ఫైర్ వుడ్ మంట పెట్టుకోవడానికి. కుకింగ్ చేసుకోవాలంటే కొన్ని సామాన్లు అవి కూడా ఇచ్చారు. ఇది చిన్న స్టోరేజ్. ఇది రెస్ట్ రూమ్, బాత్రూమ్. అది ఈ ట్రిప్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం.